ఎవరికి వాళ్ళే మా పార్టీ మా సొంతం అనుకునే స్థితిలో ఉండేది. నాయకుడు అంటే అట్లా ఉండాలి. అందరం వెళ్ళాము, అంతా అయిపోయి సాయంత్రం ఇక అనౌన్స్ చేశారు, గుంటూరు వాళ్ళు వచ్చేసేయండి బస్సు దగ్గరికని. మేము లేచి బయలుదేరాము. అదే టైంలో ఎన్టీఆర్ గారు కూడా డయాస్ ముందు కూర్చొని అటువైపు బ్యారికేడ్స్ ఉన్నాయి మధ్యలో డయాస్ ముందు. ఆ బ్యారికేడ్ని ఆయన డయాస్ ముందు నుంచి ఆయన అటు నుంచి వస్తున్నారు. అదే సమయంలో మేము ఇటు నుంచి ఇట్లా వెళ్తున్నాము. వెళ్తా వెళ్ళిపోతున్నాం, మేము ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాము. ఇదేమో ప్రేక్షకుల గ్యాలరీ లాగా అనమాట. కార్యకర్తలు ఇటువైపు, అటువైపు అంతా వివిఐపీలు అట్లాగా. కరెక్ట్గా ఆ కార్నర్ వచ్చేసరికి మేమిద్దరం అనుకోకుండా ఆయన అక్కడున్నారు, నేను ఇటున్నాను. ఆ కార్నర్లో అంత స్తంభం బాతుంది. ఇంకా నా అదృష్టం ఏం చెప్పాలి, నేను మళ్ళీ కలిసి వచ్చిన అదృష్టం లాగా నేను అవకాశం వచ్చి వెంటనే 2 కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. వంగి అక్కడ దండం పెట్టి ఇట్లా కళ్ళమ్మ నీళ్ళు గారుతున్నాయి, ఇట్లా నిలబడితే ఇలా 2 చేతులు పట్టుకొని లక్ష్మీ పార్వతి అవ్వాయికి అసలు ఏంటి ఏం చెప్తాం, అది ఎంత మెమరీ. 1 year ఏమైంది అప్పుడు మేము కలిసి ఢిల్లీలో. అది ఎట్లా గుర్తుపెట్టుకున్నారు, ఆయన ఏమి మామూలు సాధారణ స్థితిలో లేరు, ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా ఎంతో లక్షల మంది. అసలు ఇంతమందిలో ఒక సాధారణ వ్యక్తి, తన చేతుల మీద ఏదో చిన్న సన్మానం జరిగింది అక్కడ. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవటం అంటే ఇంకేం చెప్తాం దానికి. కరెక్ట్గా భగవంతుడే అనిపించింది నాకు. దేవుడికే గుర్తుంటుంది అట్లాగా, సాధారణ వ్యక్తులకు గుర్తుండదు. ఇంకా ఎట్లా ధైర్యం తెచ్చుకొని స్వామి మిమ్మల్ని కలవాలి స్వామి అన్నాను హఠాత్తుగా. ఇంకా ఆయన్ని ఎలా సంబోధించాలి నాకేం తెలియదు. అదే నేను భక్తురాల్ని కనుక స్వామి అని వెంటనే స్వామి మిమ్మల్ని కలవాలి, నాకు సమయం ఇస్తారా అన్నాను నేను. అంటే ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు లేకుండా అన్నారు. ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి కానీ నాకు అసలు ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వచ్చేది కాదు ఆ రోజు. సమయం ఇస్తారా ఇట్లా అనమాట. అంటే వెంటనే పక్కనే ఉన్నాడు పిఏ ఎవరు, రేపు టైం చూడు నాకు ఖాళీ ఏ టైం ఉందన్నారు. 11 o'clock ఏదో ఖాళీ ఉంది. ఓకే లక్ష్మీపార్వతి గారు రేపు 11 గంటలకు వస్తారా అన్నారు. అంటే వస్తారా ఏంటి స్వామి, చేస్తాము ఇంక మీరు రమ్మంటే. హాయ్ వ్యూయర్స్, అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరి.